అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకి ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఆ శుభవార్త ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం కింద వచ్చేటువంటి పీఎం కిసాన్‌కి సంబంధించిన 17వ విడత రూ. 2000 జమ అనేది ఈరోజు ఉదయం 10 గంటలకి నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన కంప్యూటర్ బటన్ నొక్కి ఈ రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలను, అలాగే ఈ డబ్బులు పొందాలంటే ఏ ఎలిజిబుల్స్ ఉండాలి అనేది, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకి ఈ డబ్బులు ఎన్ని రోజులు వారి ఖాతాల్లోకి జమ అవుతాయి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి, మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే, దేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పేద రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరము ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున సంవత్సరానికి 6000 రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే ఫిబ్రవరి 28న నరేంద్ర మోడీ గారు సుమారు 8 కోట్ల మంది రైతులకి 19 కోట్లకు పైగా నిధులను విడుదల చేసి వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు కూడా వెల్లడైన తర్వాత, ఇప్పుడు ఈ రోజు 18వ తారీఖున వారణాసిలో జరిగే ఒక కార్యక్రమంలో సుమారు 9.30 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 21 కోట్ల నిధులను విడుదల చేసి వారి ఖాతాల్లోకి రూ. 2000 జమ చేయడం జరుగుతుంది. ఈ 17వ విడతకు సంబంధించిన డబ్బులు మీరు పొందాలంటే ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మీ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింకు అనేది కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సుమారు ఆంధ్రప్రదేశ్లో ఈ డబ్బులు 30 లక్షల మందికి పైగా ఈ డబ్బులు పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించడం జరిగింది. సుమారు 30 లక్షల మంది రైతులకి ఈ రూ. 2000 జమ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ డబ్బులు వచ్చేసి సుమారు ఒక వారం రోజుల పాటు రైతుల ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో మొత్తం రైతులు అందరి ఖాతాల్లోకి కంప్లీట్గా ఈ డబ్బులు పడే అవకాశం కూడా ఉన్నది. పీఎం కిసాన్ ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ ఈ రెండు ఉన్న వారికి మాత్రమే ఈ 17వ విడత రూ. 2000 మీ ఖాతాల్లోకి జమ అవడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రైతులకు సంబంధించిన పీఎం కిసాన్ కానీ, రైతు భరోసా, అన్నదాతకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకు కూడా షేర్ చేయడం మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.